హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా రెండో దశలో 28,278 నామినేషన్లు వచ్చినాయి. ఈ ఎలక్షన్స్ వచ్చేసి డిసెంబర్ 14వ తారీఖున జరుగుతున్నాయి. రెండో విడతలో 4,332 సర్పంచ్ పదవులకు 28,278 నామినేషన్లు దాఖలైనాయి. సో ఒక పంచాయతీకి 6 చొప్పున నామినేషన్ వేసినట్టుగా గుర్తుంచుకోవచ్చు. భారీ సంఖ్యలో ఎన్నికల బరిలో నిలిచిరు ప్రధాన పార్టీ మద్దతుదారులు. సో అలాగే ఒక్క వార్డుకి 2.44 మంది చొప్పున, అంటే ఇద్దరికి పైగా ఉన్నారు. రెండో విడత నామినేషన్ ఉపసంహరణ అనేది రేపటితో ముగుస్తుంది. ఎలక్షన్ అనేది 14వ తారీఖున జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వస్తాయన్న విషయం మరొకసారి గుర్తు చేస్తున్నాను. రెండో దశలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 282 మంది సర్పంచ్ పదవులకు 282 మంది ఉంటే 2,116 మంది పోటీ పడుతున్నారు. అదే తర్వాత స్థానంలో సూర్యాపేటలో 181 స్థానాలకి 1,400 మంది పోటీ పడుతున్నారు. తర్వాత స్థానంలో సిద్దిపేటలో 182 స్థానాలకు 1,367 మంది పోటీ పడుతున్నారు. అంటే నల్గొండ, తర్వాత సూర్యాపేట, తర్వాత సిద్దిపేట, ఈ 3 జిల్లాల్లో అత్యధికంగా పోటీ పడుతున్నట్టుగా మనం చూడవచ్చు. ఈ జిల్లాలో సర్పంచ్ పదవికి దాదాపుగా ఒక పదవికి 8 మంది పోటీ పడుతున్నట్టుగా భావించవచ్చు. అదే కామారెడ్డి జిల్లాలో అయితే 197 పంచాయతీలకు 1,035 మంది పోటీ పడుతున్నారు. అలా ఖమ్మంలో 183 పంచాయతీలకి 1,055. సో వికారాబాద్ జిల్లాలో 175 స్థానాలకు 1,113 మంది నామినేషన్లు వేశారు. మరొకటి, మూడో విడత నామినేషన్లు అనేది నేటితో ముగియనున్నాయి. సో మూడో విడత నామినేషన్ల ప్రక్రియ దాఖలకు ఈ రోజుతో ముగియనుంది. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ఈ రోజుతో కొనసాగింది. 6వ తేదీన పునఃపరిశీలన ఉంటుంది. 7-8 తేదీలో ఫిర్యాదుల స్వీకరణ, 9వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ. అంటే రెండో దశ నామినేషన్ల స్వీకరణ అనేది కంప్లీట్ అయ్యింది. 6వ తేదీతో, అంటే రేపటితో ఫైనల్ లిస్ట్ వస్తుంది రెండో విడతది. మూడో విడతది వచ్చేసి 9వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. సో మూడో దశ నామినేషన్ల స్వీకరణ ఈ రోజుతో కంప్లీట్ అయింది. సో మొదటి విడత డిసెంబర్ 11న, రెండో విడత డిసెంబర్ 14న, మూడో విడత డిసెంబర్ 17న ఎలక్షన్ జరుగుతున్నాయి.